షిఫ్రా పుయ్య అక్క చెల్లి చెప్పు, ఇదిగో రాజు చెప్తే చెప్పాడు కానీ మన పని అది కాదు. మనకి దేవుడు అప్పగించిన పని ఏంటి? ప్రాణం పోయటమే మనకి దేవుడు అప్పగించిన పని. ప్రాణం తీయటం మన పని కాదు. ఒకవేళ రాజుగారికి తెలిస్తే మనం చంపేస్తే చంపేని, దేవునికి విరోధంగా మన పాపం చేయకూడదు. అక్క నువ్వు వెళ్ళినా నేను వెళ్ళినా మనం దేవునికి భయపడి నువ్వు బ్రతకనిద్దాం, అలాంటి పాపిష్టి పని చేయకూడదు అక్క. అక్క నువ్వు కూడా చేయక, నేను కూడా చేయను చెల్లి. ఇలా మాట్లాడుకున్నారేమో అనుకుంటాను నేను. మంచి ఐక్యత, మంచి సమాధానం, మంచి వాగ్దంటి వాళ్ళ మధ్యలో ఉంది, దేవుని భయం వాళ్ళ మధ్యలో ఉంది. మరి ఈ రోజున అక్క చెల్లి అని చక్కగా పిలుచుకుంటారు కదా, ఒకరినొకరు ఈ విధంగా ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నారా? నేను అనుకుంటాను వీళ్ళు ఒకరినొకరు హెచ్చరించుకున్నారేమో అనుకుంటాను నేను. అందుకనే వాక్యం చెప్తుంది, మీలో ఒకరినొకరు హెచ్చరించుకోండి, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి. అక్క ఇట్లా జరిగింది, ఇలా నీ గురించి విన్నాను, సంఘంలో నువ్వు అలా మాట్లాడడం ద్వారా పలానోళ్ళకి ఇబ్బంది అవుతుంది, అక్క అది తప్పు, నువ్వు అలా మాట్లాడుకో అని విన్నటువంటి చెల్లి ఏం చేయాలి? వెంటనే ఏం చేయాలి?